పెట్టుకునేవాళ్ళం. ఓకే. ఆ వయసు నుంచి వస్తేనే అభిమానం ఇవాళ ఇంత సెల్ఫ్లెస్ గా చేయగలం సార్. ఇదేదో మధ్యలో ఆయన ఏదో హిట్లు కొట్టేశారు, ఆయన చాలా ఫేమ్ లోకి వచ్చేసారు, లైమ్ లైట్ లోకి వచ్చేసారు అనుకుంటే ఇది రాదు సార్. ఇన్ని సంవత్సరాలుగా చేయలేము. అంటే ఏదో చేస్తాము, కన్సిస్టెన్సీ ఉండదు, మళ్ళీ బ్రేక్ అవుతుంది, మధ్యలో ఆగుతుంది. సో ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం కాబట్టి ఇది సెల్ఫ్లెస్ అయిపోయింది సార్. ఇక నరనరాల్లో ఉండిపోయింది. లేదు, అభిమానం అంటే అలాగే వస్తుంది, చిన్నప్పటి నుంచి వచ్చేది. దానికి కులగోత్రాలు ఉండవు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద పెద్ద ఆయన అభిమానుల్లో కులాలు ఉంటాయా? అందరూ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. సో అది ఇష్యూ కాదు ఇక్కడ. అయితే మీరు ఏదైనా అభిమాన సంఘాల్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారా, లేక ఇండివిజువల్గా ఎన్టీఆర్ అభిమానిగా ఉంటూ ఇప్పుడు రా ఎన్టీఆర్ అనే దాన్ని ఏర్పాటు చేశారా? సార్ కోవిడ్ రానంత వరకు మేము ఎప్పుడూ కూడా ఎటువంటి అభిమాన సంఘంలో నేను లేను. నా చదువు నాకుండేది హీరో గారి సినిమా రిలీజ్ అయితే ఆ సెలబ్రేషన్, ఆ వైబ్, ఆయన గురించి మనకున్న చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం పెట్టుకోవడం తప్పించి ఎటువంటి అధికారికంగా ఎటువంటి సేవా సంఘాల్లో నేను రిజిస్టర్ అయ్యి లేను. ఒక్కసారి కోవిడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఒకటి అనుకున్నాం, ఇంత ఖాళీ టైంలో మనకి నచ్చిన ఒక మనిషి గురించి మనం ఏదైనా చేద్దాం. సో ఇనిషియల్ గా సేవ అనేది కాదు సార్, ఇనిషియల్ గా సేవ అని అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇవాళ ఏదో ఇంత దూరం వచ్చింది కదా మేము సేవ కోసం మొదలు పెట్టామని అక్కడ చెప్పం, ఇలాంటి స్టేట్మెంట్ వద్దు. జెన్యూన్ గా ఒక ఫ్యాన్ క్లబ్ గా స్టార్ట్ చేశాం. ఎందుకు అలా వచ్చిందో తెలియదు, దేవుడి నిర్ణయం తెలియదు. ఓపెన్ చేసిన వెంటనే ఫాలోవర్స్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యారు, ఆ పేరుకి అట్రాక్ట్ అయ్యారో తెలియదు. మా ఎడిట్స్, మా నుంచి వచ్చే వీడియో కంటెంట్స్ అన్ని వన్ బై వన్ జనాలు లైక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇది ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అయ్యి దీనికి కొంతమంది దీన్ని ఎండోర్స్మెంట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక రోజు ఆలోచించాం. ఇది కూడా 2020 జూన్ 25 మొదలు పెట్టాము. 2020 నవంబర్ లో ఒక ప్రకటన వదిలాం. ఈ పవర్ ని, ఫ్యాన్ అనే పవర్ ని మనం ఏదైనా మంచికి వాడదాం. ఎందుకంటే అది మా హీరో గారే చెప్పారు సార్. ఎక్కడో 2016 ఆగస్టు 12 జనతా గారి ఆడియో ఫంక్షన్ లోనే మంచి చేయండి, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడండి అని చెప్పారు. అదే నిదానంగా తీసుకొని నినాదంగా మేము నవంబర్ 1 ఒక ప్రెస్ స్టేట్మెంట్ వదిలాం, 1 or 2 ఇప్పుడు 6 ఏళ్ల క్రితం. ఇక నుంచి మాకున్న టీం, ఇప్పుడు ఎవరైతే ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారో మేము ఒక టీం ఫామ్ చేసుకుని సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం మా ఎజెండా అని. అంటే ఆల్రెడీ మీకు ఒక టీము, మీకు ఒక బేస్, అంటే దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబర్ బేస్ అనుకుంటారు, లేదా ఫ్యాన్ బేసో, మీ రా ఎన్టీఆర్ అనే దానికి ఒక బేస్ తయారైందా? అలాగే ఒక టీం కూడా ఫామ్ అయ్యారా మీరు? ఉంది సార్. అంటే అప్పుడు దాన్ని మెల్లగా ఫస్ట్ లో ఏం టీం లేము సార్, ఒక 2-3 అనుకున్నాం, స్టార్ట్ చేసాం. దాన్ని అలా జనాలు లైక్ చేస్తున్నారు మన కంటెంట్ అనుకున్న తర్వాత దాన్ని ఒక్కసారి సర్వీస్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఒక టీం, ఒక 5 to 6 మెంబర్స్ అలా ఫామ్ అయ్యి మేము ఏం చేసామంటే మా ఫస్ట్ ప్రోగ్రామ్ కి తాలూకా సంబంధించిన పోస్టరే రాజీవ్ కనకాల గారు లాంచ్ చేశారు హైదరాబాద్ లో. సో అది చాలా బిగ్ పోస్టర్ తీసుకెళ్ళాం. 50 ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జనవరి 18వ తారీఖు 2021 స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ సేవని మొదలు పెట్టాలి. రాజీవ్ కనకాల అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడు, ఫ్రెండ్ కదా. అవును సార్, అవును. సో అది చేశాము, ఆయన లాంచ్ చేశారు, ఆయన హస్తవాసి. అది బ్రహ్మాండంగా 50 ఏరియాలో అన్నాం, దగ్గరగా 36 నుంచి 40 ఏరియాలో సక్సెస్ఫుల్ గా అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అన్ని ఏరియాల్లో జరగడం అనేది ఇక్కడ హర్షణీయాంశంగా మారింది ఆ రోజు వాస్తవానికి. సో ఇంకా అక్కడి నుంచి ఒక డ్రైవింగ్ ఫోర్స్ వచ్చింది సార్. వై ఫుడ్ డొనేషన్? ఇప్పుడు సర్వీస్ అంటారు, ఓన్లీ రక్తదానాలు, అన్నదానాలు, ఇక్కడ తాపేయాలా అంటే ఇంతకు మించి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకూడదా అనేది ఒక ఆలోచన వచ్చింది సార్. అక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ అని చూసామో లేదో మళ్ళీ సడన్ గా కోవిడ్ సెకండ్ వేవ్ సార్. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆర్గనైజేషన్ కి ఫైర్ అంటుంది. ఫైర్ అంటే ఇన్ ద సెన్స్ మంచి విధంగా. మా టీం ఎవరైతే ఉన్నారో క్వారంటైన్ లో ఉంటున్న వాళ్ళకి, మందులు సరిగ్గా సప్లై అవ్వని వాళ్ళకి సెకండ్ వేవ్ ఎంత రస్టిక్కో మీకు తెలుస్తారు, ఎంత దారుణంగా. ఆ టైంలో మాకున్న టీం అప్పటికే స్ట్రెంగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా మీరే ఒక నెంబర్స్ పెట్టేవాళ్ళం. ఇన్ని సెంటర్స్ లో, విజయవాడలో వీళ్ళకి చేయండి, గుంటూరులో వీళ్ళకి చేయండి, హైదరాబాద్ లో మా సభ్యులకు చేయండి, వీళ్ళు మీకు వచ్చి భోజనం ఫ్రీగా ఇస్తారు, రెమిడీసివర్ లాంటి ఇంజెక్షన్స్ కూడా మేము మాట్లాడి పెట్టుకున్నాం ఆ టైంలో. అండ్ మా పేరు చెప్పండి, పలానా కొన్ని మెడికల్ షాప్స్ లో మీకు కొన్ని మందులు, కోవిడ్ కి సంబంధించిన మందులు కూడా మీకు డిస్కౌంట్స్ వస్తాయి అండ్ మా టీం మందులు తెస్తారు, ₹1 కూడా వద్దు, మీ ఇంటికి వచ్చి గేట్ కి తగిలి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు మాకు కూడా మళ్ళీ అక్కడ ఇలాంటి ఇబ్బందులు పెట్టాం. ఇప్పుడు ఫోటోలు తీసాం, పోస్ట్ చేసి ఎన్నో తీస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు కోవిడ్ లో సఫర్ అవుతుంటే ఒక నిమిషం అమ్మా నీకు ఫుడ్ ఇస్తున్నా అని చెప్పి ఫోటో తీసి పెడతాం. ఎలా దిగుతాం ధైర్యంగా? ఆ పోస్టర్లు ఇప్పటికీ వెనకాలకి వెళ్తే ఉంటాయి. 6 సంవత్సరాలు తవ్వితే వాళ్ళందరూ నెంబర్లు పెట్టినాం, డైరెక్ట్ గా వీళ్ళకి ఫోన్. ఇప్పుడు ఇంత యాక్టివిటీ చేశారు కదా సాయి గారు, మీరు ఇంత చాలా యాక్టివిటీ చెప్తున్నారు. పైగా ఆయన నోటీస్, వాళ్ళ ఫ్రెండ్ నోటీస్ లో కూడా ఉంది కదా, రాజీవ్ గారి నోటీస్ లో. జూనియర్ ఎన్టీఆర్ నోటీస్ లో ఉందా ఎప్పుడన్నా ఆయన దీన్ని అడ్రస్ చేయడం కానీ, మీరు ఆయన కలవడం కానీ అలా జరిగిందా?
సార్ యాక్చువల్ గా మేము ఫస్ట్ నుంచి అనుకోలేదు కానీ సార్, కొంచెం ప్రోగ్రామ్ లెవలప్ అవుతున్నప్పుడు, స్కేల్ అప్ అవుతున్నప్పుడు, లెట్స్ ఆంధ్ర తెలంగాణలో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కొన్ని సర్వీసులు చేస్తున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలా గవర్నమెంట్ కి కొంచెం దగ్గరగా ఈ స్కూల్స్ లో ఇలా చేస్తున్నప్పుడు సెన్సిటివ్ కదా, మనం ఆయనకి ఒక మాట అవును. చెప్తే బాగుంటుందని 2022 దగ్గర నుండి మేము ఆయన కలిసి ఆయనకి విషయం చెప్పాలి. మాకు ఫోటోలు అవసరం లేదు, ఫోటోల కోసం వెంపర్లాడలేదు. ఇప్పుడు ఆయన కలిసి ఎక్కడో సెల్ఫీ పెట్టేసి మేము ఆయనతో ఉన్నాం, ఆయన మా వెనకాల తిరుగుతున్నాం చెప్పుకొని బయట చాలా లాభాలు పొందే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి ఇక్కడ అనవసరం. ఉమ్. మేము అలా ఏ రోజు ట్రై చేయలేదు సార్. కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ పేర్లు ఎందుకు సార్, వాళ్ళ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి లాస్ట్ 3 years నుంచి మా వ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రతిదీ నా పర్సనల్ నెంబర్ నుంచి హీరో చుట్టుపక్కల ఉన్న టీం మొత్తానికి నేనే పంపిస్తున్నాను. ఎవ్రీథింగ్ అంటే everything, పేరు వస్తుంది.